వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జనసేన నేత కొణిదెల నాగబాబు ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్న నేపథ్యంలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు కొన్ని ట్విట్టర్ వేదిక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అన్నను తీసుకొచ్చి క్యాబినెట్లో తీసుకొస్తున్నటువంటి తమ్ముడికి శుభాకాంక్షలు అంటూ కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. సార్, ఎలా చూస్తారంటే నాగబాబు గారు పార్టీ కోసం కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఎమ్మెల్సీ ఇస్తున్నామని స్పష్టంగా చెప్పారు. కానీ అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అంబటి రాంబాబు వ్యాఖ్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు కొడుకుని ఎంపీ చేసుకున్నాడు, అంటే ఎలిజిబిలిటీ లేకుండా చేసుకున్నారు. కానీ నాగబాబు గారు జనసేన పార్టీలో ఉండి జన సైనికుల కష్టాల్లో ఉండి ప్రజల కష్టాల్లో ఉండి పనిచేసిన వ్యక్తి నాగబాబు గారు. అలాంటి నాగబాబు గారికి ఇవాళ ఎమ్మెల్సీ అనేది తక్కువ నా ఉద్దేశం ప్రకారం. ఆయన కేంద్రానికి వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి మేము అభిప్రాయపడ్డాం. కానీ అవకాశం రాలేదు కాబట్టి ఎమ్మెల్సీగా మా పార్టీలో క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి నాగబాబు గారు. ఖచ్చితంగా బంధుప్రీతితో ఇచ్చింది కాదు ఇది. ఆయన ఎలిజిబిలిటీ ఆయన పడిన కష్టానికి ఆయనకి ఇచ్చింది. ఏదైనా గ్రౌండ్ వర్క్ చేసి అలాంటి వాళ్ళందరినీ దగ్గర జారి తీసుకుని ఇవాళ పార్టీని బలోపేతం చేసిన వ్యక్తి. మరి ఆయన కూడా ఒక మూల విరాట్ లాంటి అలాంటిని పట్టుకొని ఇవాళ నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. రాంబాబు గారు ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడమని కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే నాగబాబు గారికి ఇస్తే తప్పేంటి? మరి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి ఎందుకు ఇచ్చాడు? అంతమందికి ఒకటే కులానికి సంబంధించి వచ్చి ఇన్ఛార్జీలు చేశాడు. నేనేమన్నా చేశాడు? ఎక్కడైనా నేనున్న ఇన్ఛార్జిగా తీశాడు. ఏమో ఒకటి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. కాబట్టి అది తెలుసుకుని మాట్లాడండి అని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే వారసత్వ రాజకీయాలకి దూరం అంటూ గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఆ వీడియోలు తీసి బయటకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వారసత్వ రాజకీయాలు ఏ విధంగా ప్రోత్సహిస్తారంటూ మాట్లాడారు. వారసత్వం అంటే పవన్ కళ్యాణ్ తర్వాత వాళ్ళ పిల్లలకి ఇచ్చింది వారసత్వం అంటారు. పవన్ కళ్యాణ్ గారితో పనిచేసిన వాళ్ళు వారసత్వం అంటారు. వారసత్వానికే లేని తేడా కూడా నీకు తెలియదు. నాగబాబు అనే ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నగారు కాబట్టి అది వారసత్వం కాదు. చిరంజీవి గారు చేసి ఉంటే వారసత్వం. పార్టీలో కష్టపడిన వాళ్ళు నాగబాబు గారు కూడా ఉన్నారు కాబట్టి ఆ ఎలిజిబిలిటీ ప్రకారం ఎమ్మెల్సీ పార్టీ తీర్మానం చేసి ఇచ్చింది. అంటే కాపు సామాజిక వర్గానికే కందులు దుర్గేష్కి మంత్రి పదవి ఇచ్చినా లేదా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తీసుకున్నా రేపు నాగబాబు మినిస్టర్ అయినా కాపు సామాజిక వర్గాన్ని తప్పితే మిగతా కులాలను పట్టించుకోవట్లేదు జనసేనలో పనిచేసిన కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేయడానికి కూడా ఇవాళ రాంబాబు గారికి మైక్ ఇచ్చారంటే కాపు కులస్తుడు కాబట్టి కాపులు తిట్టమని ఇచ్చారు. కాపులు కొట్టుకుంటారని చెప్పి. ఇవాళ జనసేన పార్టీలో అదేం లేదు. ఇవాళ నాదెండ్ల మనోహర్ నెంబర్ 2 పొజిషన్లో ఉన్న ఆయన చౌదరీస్. ఆయన మీరు కొనతల రామకృష్ణ గారు ఒక ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన బీసీ సామాజిక వర్గం. నాయకర్ గారు ఒక ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన బీసీ సామాజిక వర్గం. పచ్చబండ్ల ధర్మరాజు క్షత్రియ సామాజిక వర్గం. ఇంకా ఎస్సీ శ్రీధర్ మాకులాగా ఆయన కూడా విప్పించారు. ఏం చేస్తారు? ఇంకా ఒకటి మాత్రం నిజం చెప్పాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గం కాపు కాసింది వాళ్ళ జనసేన పార్టీకి. వాళ్ళ అభిమానాన్ని వీళ్ళు ఒకరికి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కాపులు డిసైడ్ చేశారు ఇక్కడ కూడా గెలుపుని. కాబట్టి కాపులకు న్యాయం జరగడంలో తప్పే లేదు. కాపులకి ఏం న్యాయం చేసేయలేదు ఇక్కడ. కాపు సామాజిక వర్గంలో అభిమానించే వ్యక్తి, ఆరాధ్య దైవంగా చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అది అంతకంటే చెప్పడానికి ఏం లేదు. ఫైనల్గా ఎమ్మెల్సీగానే మాత్రమే పరిమితం అవుతారు, లేకపోతే నాగబాబు క్యాబినెట్లో కూడా రాబోతున్నారు? పార్టీ నిర్ణయానికి మేము మాట్లాడగలం కానీ ఊహించి మాట్లాడే అలవాటు నాకు లేదు. జరిగింది మాట్లాడమని అంటే నేను చెప్తాను. అది అంతా కూటమి ప్రభుత్వంలో ఉన్న సభ్యులుగా వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని నేను వెల్లడించలేను కాబట్టి దయించి దానికి నేను దగ్గర ఇప్పటివరకు ఏం తెలీదు. ఏం జరిగినా జరగవచ్చు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అంటే ఎమ్మెల్సీగా అయితే ప్రస్తుతానికి అయితే ఖరారు చేశారు కానీ అది కూటమి నిర్ణయం, మంత్రి అనేది కూటమి నిర్ణయం అని చెబుతున్నారు. అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ముఖ్యంగా వారసత్వ రాజకీయాలు అంటే పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరైనా రాజకీయాల్లో తీసుకొచ్చి చేస్తే కనుక అది వారసత్వం అయింది. కానీ పార్టీ కోసం కష్టపడినటువంటి నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వడం తప్పులేదు. కాపు సామాజిక వర్గం ఖచ్చితంగా ఈ మొన్న ఎన్నికల్లో కాపు కాసింది కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పు లేదని బొలిశెట్టి శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ RTV అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.